సమాచారం ఇస్తే జైలుకే. సాదా బైనామాపై సర్కారు 2 కొత్త జీవోలు. రెగ్యులరైజేషన్కు సడలింపులు, 9 లక్షల కుటుంబాలకు మేలు చేసే నిర్ణయాలు. సాదా బైనామా నిజంగా అవుతుందా రైతులకు? 6 ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు ప్రభుత్వం? నేను కూడా పెట్టుకున్నారా నాయన, మా తాత నుంచి వచ్చిన ఆస్తులు ఉండే. సాదా బైనామా ఓకే, ఇది సమాచారం తప్పుగా ఇస్తే జైలుకే. సాదా బైనామాపై సర్కారు 2 కొత్త జీవోలు. రెగ్యులరైజేషన్కు సడలింపులు, 9 లక్షల కుటుంబాలకు మేలు చేసేలా నిర్ణయాలు. మరి రైతులకు నిజంగా మంచి జరుగుతుందా? చూద్దాం. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ముందడుగు పడింది. బీఆర్ఎస్ హయాం నుంచి పెండింగ్లో ఉన్న సుమారు 9 లక్షల సాదా బైనామా దరఖాస్తులు పరిష్కారానికి వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం తాజాగా జీవో 76-77 జారీ చేసింది. దీని ద్వారా అమ్మిన వ్యక్తుల అఫిడవిట్ అవసరం లేకుండానే రెగ్యులరైజ్ చేసేందుకు ఛాన్స్ ఉండగా సగానికి పైగా అప్లికేషన్లు ఆమోదం పొందేందుకు అవకాశం కలిగింది. తప్పుడు వివరాలు ఇస్తే కఠిన చర్యలు. భూభారతి చట్టం సెక్షన్ 36 ప్రకారం 36 నిబంధనలు సవరిస్తూ జీవో నెంబర్ 76ను ప్రభుత్వం జారీ చేసింది. 18వ తేదీనే ఈ జీవో జారీ చేసినప్పటికీ 6 రోజుల తర్వాత శాసన మండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించగా ఈ జీవో బయటికి వచ్చింది. దీని ప్రకారం కొనుగోలు చేసినట్లు సంతకం చేసిన అఫిడవిట్, ఇతర డాక్యుమెంట్లను సాదా బైనామా మా దరఖాస్తుదారుడి నుంచి ఆర్డీఓ తీసుకోవాలి. అయితే అఫిడవిట్లో ఏ సమాచారమైన తప్పు అని తేలితే రద్దు చేసే అధికారం ఉంటుంది. చెల్లించిన స్టాంపు డ్యూటీ కూడా తిరిగి ఇవ్వరు. అలాగే భూభారతి పోర్టల్లో 30 రోజుల పాటు అందుబాటులో ఉంచుతారు. ఆ కాలంలో ఏమైనా ఫిర్యాదులు వస్తే రిజెక్ట్ చేసే అధికారం ఆర్డీఓకు ఇచ్చారు. అయితే అఫిడవిట్ తప్పు అని తేలితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరిక కూడా జీవోలో పేర్కొనడం గమనార్హం. సాదా బైనామాల కింద దాఖలైన అప్లికేషన్ల సంఖ్య 9,880,980 కాగా అందులోని సర్వే నెంబర్ల సంఖ్య 11,49,316గా ఉంది. ఇన్నింటికి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. గతంలో ఎకరం 10,000 ఉన్నప్పుడు సాదా కాగితాలపై భూములు క్రయ విక్రయాలు జరిగాయి. ఇప్పుడేమో ధర 20 లక్షలకు పైబడింది. ఈ క్రమంలో అమ్మకందారుల్లో చాలామంది కన్సెంట్ ఇవ్వడానికి సిద్ధంగా కనిపించడం లేదు. ఈ విషయాన్ని వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సభ్యులు భూమి సునీల్ పలుమార్లు సీఎం రేవంత్ మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లగా ఈ నేపథ్యంలో జీవో 76 జారీ కావడం గమనార్హం. పట్టణాల్లో కలిసిన గ్రామాలకు 2016 డిసెంబర్ 19న జారీ చేసిన జీవో నెంబర్ 294 ప్రకారం HMDA కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో సాదా బైనామాల క్రమబద్ధీకరణ జరగదు. దీంతో వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి తదితర జిల్లాల్లో దరఖాస్తులు దాదాపుగా రిజెక్ట్ అవుతున్నాయి. అయితే చాలా గ్రామాలు, మున్సిపాలిటీలు, మరికొన్ని కార్పొరేషన్లో విలీనమయ్యాయి. ఈ విలీన గ్రామాల్లోని సాదా బైనామా దరఖాస్తులకు జీవో 77 ద్వారా ఊరట లభిస్తున్నది. దరఖాస్తు చేసే నాటికి అంటే 2020 నాటి గ్రామ పంచాయతీ గత జీవోలో పేర్కొన్న పట్టణాలు కానీ ప్రాంతాలకు మేలు కలిగిస్తున్నది. అంటే 2020 తర్వాత HMDA కూడా ఇతర కార్పొరేషన్ల పరిధిలో కలిసి గ్రామాల్లోని సాదా బైనామాలకు కూడా రెగ్యులరైజ్ చేయనున్నారు. కాగా సాదా బైనామా కింద అప్లై చేసుకున్న వారికి ప్రస్తుతం 5 ఎకరాలకు పైగా ఉంటే కొందరు ఆర్డీఓలు రిజెక్ట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం గైడ్లైన్స్లో నాటి హోల్డింగ్ను ప్రామాణికంగా తీసుకోవాలని భూమి సునీల్ వంటి నిపుణులు అధికారులకు సూచించారు. మరి నిజంగానే ఈ పేరుతో రాజకీయ నాయకుల అవినీతి ఎక్కువవుతుందా? నిజంగా సాదా బైనామాలకు ఇబ్బందులు పడుతూ ఉన్న రైతులకు నిజంగా జరుగుతుందా? జరిగితే కాంగ్రెస్ పార్టీకి హ్యాట్సప్ చెప్పాల్సిందే. కానీ ఈ పేరు చెప్పి 100 ఎకరాల భూములను ఏమైనా కొట్టేసే ఆస్కారం ఉన్నదా ఈ పొలిటికల్ లీడర్లో? భూమి సునీల్ ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి. త్వరితగతిన దరఖాస్తులు పరిష్కరిస్తే మేలు. సాదా బైనామా ఇతర భూ సమస్యల పరిష్కారంపై
ధరణి కమిటీ వ్యవసాయ సంక్షేమ కమిషన్ సభ్యుడిగా పరిష్కార మార్గాలను ప్రభుత్వానికి పలుమార్లు అందించాం. అయితే సాదా బైనామా గైడ్లైన్స్లో అమ్మిన వ్యక్తి అఫిడవిట్ అనే క్లాజ్ పెట్టడం ద్వారా ఇప్పటి వరకు ఆ దరఖాస్తులు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. తాజాగా రూల్స్లో చోటు చేసుకుంటున్న పొరపాట్లను సవరిస్తూ 2 జీవోలు జారీ చేశారు. ఇంకా దరఖాస్తుదారుడికి ప్రస్తుతం 5 ఎకరాలకు పైగా ఉందని తిరస్కరించడం సరైంది కాదు. కొత్త మార్గదర్శకాల ప్రకారం త్వరితగతిన దరఖాస్తులను పరిష్కరిస్తే 9 లక్షల కుటుంబాలకు మేలు కలుగుతుంది అంటూ భూమి సునీల్ చేస్తున్న వ్యాఖ్యలు. 9 లక్షల అప్లికేషన్లు వచ్చినాయా సాదా బైనామా? ఇప్పుడు తాత ముత్తాతల నుంచి ఓ చిన్న కాగితం మీద రాసుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి కొన్నట్టు తాత ముత్తాతల నుంచి ఆస్తులు వస్తూ ఉంటాయి. మరి ఇటువంటి అన్ని పరిష్కారాలు లేక ఇక ధరణి దరిద్రం పోయింది, భూభారతి వచ్చింది, మీరు అప్లికేషన్లు పెట్టుకుంటారు. అందరూ అప్లికేషన్లు పెట్టుకున్నారు. మరి 9 లక్షల అప్లికేషన్లు ఏమన్నా అవుతాయా? ఈ 9 లక్షల అప్లికేషన్ల పేర్ల మీద ఈ రాజకీయ నాయకుల దోపిడీ ఏమన్నా ఉంటుందా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇక కథ ఏమున్నది? ఎవడో అమ్మిండు ప్రభుత్వ భూమిని, ఎవడో అమ్మిండు. జమాన్ల ప్రభుత్వ భూమి ఎవడో కొన్నాడు, వాడు జమాన్ల నాకు తెల్ల కాగితం మీద అమ్మిండు, నేను కొనుక్కున్నా కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ సాదా బైనామా మీద పెడుతున్నా అని వీళ్ళు కొట్టేసే ఆస్కారాలు అయితే బాగానే ఉంటాయి.